నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. కేఏ పాల్ మనం ఒక్కసారి కనిపించంగానే ఒక కామెడీ విలన్ని చూస్తున్నట్టు ఆయన మీద ట్రోల్స్ చేస్తూ ఎంతలా ఆయనని చేస్తున్నా కూడా ప్రపంచ దేశాలు ఆయనకి పట్టం కట్టి చేస్తున్నాయి. ఈరోజు ఆయన యుఎస్లో చేసిన ప్రసంగం అందరూ కూడాను ఒక్కసారిగా కేఏ పాల్ ఏంటి అనే విధంగా చూస్తున్నారు. అసలు కేఏ పాల్కి ఎందుకు ఇండియాలో ఈ దుస్థితి, అసలు ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే. నమస్తే విజ్ఞాన్, మనకి చాలా వరకు కేఏ పాల్ ఎక్కడ కనిపించినా కింద మనం స్క్రోల్ ఫస్ట్ కేఏ పాల్ ఫేస్ కనిపించగానే మనం కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోతాం. అలాంటి కేఏ పాల్కి ఈరోజు యుఎస్లో ఒక అగ్రస్థానం. ఏంటి, ఎందుకు ఇలా, అసలు ఏంటి జరుగుతోంది? గత 10-15 ఏళ్ళు పక్కన పెట్టేస్తే అంతకు ముందు కూడా మీరు కావాలంటే సోషల్ మీడియాలో ఆయన పాత ఫోటోలు ఉంటాయి చూడండి, పాత వీడియోలు ఏవో. చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాగే వైఎస్ఆర్ గారు ఇలా మహామహులు ఉండగా కూడా ఆ సీట్లలో దగ్గర కేఏ పాల్ ఎక్కడో కూర్చొని ఉంటాడు, ప్రసంగిస్తూ ఉంటాడు. అప్పట్లో ప్రధానమంత్రులందరినీ పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా ఆయన కూడా పార్టిసిపేట్ చేసిన ఫొటోస్ ఉంటాయి ఆన్లైన్లో. ఇప్పుడు కేఏ పాల్ కనిపిస్తే అంటే ఏదో మీమ్లో మనం బ్రహ్మానందం గారిని చూసి నవ్వుకున్నట్టు, ఏదో జబర్దస్త్ కమెడియన్ కామెడీ చేస్తే నవ్వుకున్నట్టు కేఏ పాల్ అలా బయటకు వచ్చాడు, అటు వెళ్తున్నాడు అంటే హిహి అని వెళ్తున్నాడు. ఎందుకు ఆ హిహి? రీజన్ అంటే ఈజీ ఏ కమెడియన్ ఆర్ ఈజీ ఏ జోకర్ ఆర్ ఏ బఫూన్. తను ఏమన్నా కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాడు, పోనీ మీ అందరికి ఏమన్నా జోకులు పంచ్ డైలాగులు వేసుకుంటూ వెళ్తున్నాడు? నథింగ్. హీస్ టాకింగ్ సంథింగ్ రిలేటెడ్ టు సంథింగ్. కానీ వీళ్ళందరూ హిహి అంటున్నారు. ఎందుకంటే ఆయన అలా తయారు చేశారు. 2014 కదా తెలంగాణ వచ్చింది, 2012. ఆ టైంలో ప్రాంతీయ పార్టీ ఒకటి ఎదుగుతుంది అనే టైంలో ఏపీ బైఫర్కేషన్ అయ్యింది. అప్పుడు ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి, వైఎస్ఆర్ పార్టీ అని, ఇక్కడ ఆ పార్టీ అని, ఇంకేవో పార్టీలు చాలా మంది అధికారం కోసం వాళ్ళు వెంబర్లాడే టైంలో కేఏ పాల్ కూడా నేను పార్టీ పెట్టి అందరినీ ఉద్ధరించాలి అనుకున్నాడు. ఆ టైంలో ఇటు బీఆర్ఎస్ అటు వైఎస్ఆర్ పార్టీ కలిపి నన్ను ఏం చేశారంటే జోకర్ని చేశారు. కేఏ పాల్కి బీభత్సమైన ఫండ్స్ కలెక్ట్ చేసే సత్తా ఉంది. అవును, బీభత్సమైన ఫండ్స్. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియాలో నిలబడింది అంటే అది కేఏ పాల్ హస్తవాసే. అది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అనే పార్టీ ఇండియాలో నడుస్తుంది అంటే కేఏ పాల్. ఆయన ఈజీగా ఫండ్స్ని అట్రాక్ట్ చేస్తారు. అండ్ అట్లా అని కేఏ పాల్ ఏమి మత బోధకుడు అయితే కాదు. ఇప్పటివరకు ఎవరిని కూడా మా మతంలో చేరండి అని చెప్పిన దాఖలాలు లేవు. మ్యాజిక్లు చేసి శవాలను బతికించడము, క్యాన్సర్లు దూరం చేయడం లాంటి ప్రదర్శనలు ఇచ్చింది కూడా లేదు. అతనికి ఉన్నది ఒకటి బ్రాండ్ అంబాసిడర్గా, గ్లోబల్ పీస్ అంబాసిడర్. ప్రపంచంలో శాంతి అని తిరుగుతున్నాను అన్నాడు. తనకంటూ ఒక ప్రైవేట్ జెట్ ఉంది అని చెప్పుకున్నాడు. అది అప్పట్లో గొప్పగా చెప్పారు. తర్వాత వీళ్ళు ఈయనకి విమానం ఉందంట, ఈయనకు అది ఉందంట, ఈయన ఇదంట అదంట అని కామెడీ చేశారు. అట్లా ప్రతిరోజు ఇతని గురించి వీడియోలు వేయడం, అతను ఏం చేసినా సరే దాన్ని రకరకాలుగా కట్ చేసి షార్ట్స్ వేసి ఇతన్ని కమెడియన్లా చిత్రీకరించేసరికి ఇతని నెక్స్ట్ వచ్చే జనరేషన్ని ఇతని కమెడియన్ లాగే చూసి స్థిరపట్టింది. అట్లా ఈయన కొనసాగుతూ ఉన్నాడు. కానీ గతంలో ఈయన చేసినవన్నీ ఆ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న నాయకులందరికీ తెలుసు. తర్వాత అట్లా అయిపోయాడు. ఇప్పుడు అతను పార్టీ పెట్టినా సరే అతను ఎవరు ఆదరించట్లా, అతను ఫండ్స్ అడిగినా ఎవరు ఇవ్వట్లా. సో అట్లాంటి పరిస్థితుల్లో కేఏ పాల్ గారు ఉన్నారు. ఈవెన్ దో ఎప్పుడైనా ఎలక్షన్స్ అయితే అడప ఒక నామినేషన్ అయితే వేస్తాడు. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైంలో కూడా హడావిడి చేశాడు. ఇది జరిగింది. నవ్ వాట్ హ్యాపెండ్, రీసెంట్ టైమ్స్లో గత ఒక 2 months బ్యాక్ చూస్తే మన ఇండియాకి చెందిన ఒక అమ్మాయికి వేరే దేశంలో ఉరి శిక్ష ఖరారు చేశారు. అది అవతల ఫ్యామిలీతో మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ లేదు కావాలి అని. ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడి సంధి కుదిరిస్తే ఇది అవుతుంది అని అనిపించింది ఈయనకే. ఆ ఫ్యామిలీని కలవగలిగాడు. అట్లీస్ట్ ఉరి శిక్ష ఆపాడా లేదా తర్వాత సంగతి, అట్లీస్ట్ ఆ ఫ్యామిలీని కలిసి మాట్లాడే ప్రయత్నం అనే చేశాడు. ఇంకోసారి ఆలోచించుకోండి అని. ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు. నెక్స్ట్ ఆ తర్వాత కేరళ ఫైల్స్
స్టోరీ సినిమా చూసిన తర్వాత ఏదో గందరగోళం అవుతుంది అని తెలిసినప్పుడు కూడా ఈయన కేరళ అంతా పర్యటించి నిజంగానే జరిగిందా లేదా కనుక్కున్నాడు. ధర్మస్థలిలో ఏదో జరిగింది అని తెలిసినప్పుడు కూడా నిజంగా ఏదైనా జరిగిందో అని ఇతనే పర్సనల్గా వెళ్ళి ఇనిషియేట్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కొట్టుకు చేస్తున్నాయి, ఏదో కావాలి మాకేదో కావాలి అని. ఒకరి దగ్గర చెమురు ఉంటుంది, ఇంకోరి దగ్గర బంగారం ఉంటుంది, ఇంకోరి దగ్గర ఇంకేదో ఉంటుంది. ఆ దేశాన్ని అన్ని అది నాకే కావాలి అని ట్రంప్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో వెంబర్లాడుతుంటే అక్కడ చిన్న ఎఫెక్ట్ మన ఇండియాకి కూడా పడింది. ఫస్ట్ ట్రంప్ కానీ ఇండియా మీద పడింది. వీళ్ళకి అసలు వెనెన్సులాని ఏం చేసిందంటే ఆర్థికంగా ఆయిల్ అడిగితే వాళ్ళు ఇవ్వాల, నేను ఇవ్వం పో అంటే సరే పో ఇవ్వకు, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర కూడా ఆయిల్ ఉంది, కాకపోతే వీళ్ళ దగ్గర ఉంది 100% క్వాలిటీ అయితే నీ దగ్గర 0 క్వాలిటీ, అసలు ఆయిల్ కాదు అది ఇంకేదో ఈలు, వీళ్ళ దగ్గర ప్యూర్ సంథింగ్ ఉంది, అది కూడా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండేసరికి అది నాకు కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశాడు. ఆయిల్ మారకం డాలర్లోనే జరుగుతూ ఉంది. ఈ దేశానికి డాలర్ని మొత్తం ఏంటిది డాలర్ మారకము ఇక్కడ చెల్లకుండా చేశాడు. చెల్లకుండా చేసేసరికి వీళ్ళు ఆయిల్ని వేరే దేశాలకు కూడా అమ్ముకోలేకపోయారు. ప్రాపర్టీ ఉంది, సేల్స్ లేవు, డిమాండ్ ఉంది, సప్లై ఉంది, కానీ అమ్ముకోవడానికి వీలు లేదు. ఇలాంటి టైంలో వాళ్ళు ఆర్థికంగా బాగా కూరుకుపోతే, జనాల దగ్గర డబ్బులు లేకపోతే వెనెన్జులా ఏం చేసిందంటే అందరికీ డబ్బులు ఎక్కువ ప్రింట్ చేసి ఇచ్చేసింది, ఖర్చు పెట్టుకోండి విషయాలు, మీరు అంత పేదరికంగా ఉండొద్దని. అది కూడా తప్పే, అది చాలా మంది తెలియదు, అది ఇన్ఫ్లేషన్ కి దారి తీసింది. నువ్వు బస్తేడు డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేస్తే నీకు ఒక పెన్ వచ్చేది, లేదా ఒక పెన్సిల్ వచ్చేది, ఒక పొటాటో వచ్చేది. ఆ రేంజ్కి పడిపోయింది దేశం. అట్లా దేశంలో ఆర్థిక సంక్షోభం క్రియేట్ చేసింది అమెరికానే. ఆ తర్వాత వీళ్ళేంటి దేశం విడిచి ఎటో వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. అట్లా ఇప్పుడు ఈ దేశం నుంచి మా దగ్గరికి ఎక్కువ వలసలు వస్తున్నారు, వాళ్ళందరూ డ్రగ్గిస్టులు, అసలు డ్రగ్గులు మొత్తం వీళ్ళే తయారు చేస్తారు, మా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అందరికీ తెలుసు అమెరికాను ఆనుకొని ఉన్న మెక్సికన్ కంట్రీస్లోనో, బ్రెజిల్ వేరే కంట్రీస్లోనో డ్రగ్ ఎక్కువ అవుతుంది. బట్ వాళ్ళు అలా మాట్లాడడం తప్పు. ఈవెన్ దో ఏం చేశాడు, ఆ కోట లాంటి ఇంకో కోటని 3Dలో క్రియేట్ చేసి ఆయన ఏ రూమ్ నుంచి వచ్చి ఏ రూమ్కి బాత్రూమ్కి వెళ్తాడు, ఎలా ఎప్పుడు లిఫ్ట్లో వెళ్తాడు, అవన్నీ ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా ఒక 15 to 20 minutesలో ఆపరేషన్ పూర్తి చేసి కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళాడు. ఇక పోతే ఈ దేశంలో కొంతమంది సంబరాలు ఏంటంటే మాకు మంచి రోజులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, మేమందరం వలస వెళ్ళిపోతున్నాము, ఇప్పుడు మంచి రోజులు వచ్చి ఉంటాయి అని భ్రమలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు తెలియదు, ముందు నుంచి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది కూడా అమెరికానే వీళ్ళ పైన. ఇది జరిగింది. అయితే ఇంత సిచ్యువేషన్ ఫస్ట్ అమెరికా కన్ను మన మీద పడింది. అది మామిడికాయలతో స్టార్ట్ అయింది. ఇతను ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏపీ నుంచి మామిడికాయలు వెళ్ళాయి, 4 లక్షల టన్నులు ఎంతో మంచి మామిడికాయలు అయితే రిటర్న్ చేశాడు. ఇందులో ఏదో ఉంది, ఇది పెస్టిసైడ్స్ అవి ఇవి సేఫ్ కాదు, మాకు అన్సేఫ్ అని చెప్పి రిటర్న్ పంపాడు. అక్కడ ఫస్ట్ కొంచెం నష్టం జరిగింది, చిన్న నష్టం. తర్వాత ఏం చేశాడు, అక్కడ ఉన్న ఇండియన్స్ అందరిని ఇబ్బంది పెట్టి మీరు అందరు పోతే గానీ మా వాళ్ళకు ఉద్యోగాలు రావని వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వీసాలను ఇబ్బంది పెట్టాడు. నెక్స్ట్ ఏంటి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద ఆయన సుంకాలు విధిస్తే అక్కడున్న మన వాళ్ళు రైస్ కొనాలన్నా పప్పు కొనాలన్నా ఎక్కువ రేట్లకి పెట్టి కొనే పరిస్థితి. అంటే ఇన్కమ్ వచ్చేసి 1,00,000 ఉంటే నా ఎక్స్పెండిచర్ 3 లక్షలు ఉంటుంది. మరి అవసరమా ఈ దేశానికి? ఈజీగా దేశం నుంచి వెళ్ళిపోవడానికి అనేక రకాల దారులు చేశారు. అయితే ఇక్కడ ఏది చేసినా అమెరికా ఉద్దేశం ఒక్కటే, ఆధిపత్యం. అవును, ఇక్కడ వెనజులా పైన ఆధిపత్యం కోసమే ఈ డ్రామా ఆడింది. ఇప్పుడు వెనజులా మీద ఎందుకు ఆధిపత్యం అంటే పక్క కంట్రీ దానికి కావాల్సిన చమురు ఈజీగా తీసుకోవటానికి. అదే చమురు మనకి రష్యా దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నాం. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దు అని ఇండియాకి మెయిన్ గోల్ పెట్టి ఈ గేమ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు మామిడి పళ్ళు స్టార్ట్ చేసిన దానికంటే ముందు ఏదైతే ఇండియా చమురు రష్యా దగ్గర కొనొద్దు, మా దగ్గర ఎక్కువ సుంకం పెట్టి కొనాలి అనేది అమెరికా ఒక నినాదం. సో ఇప్పుడు రష్యా కూడా వస్తుంది. ఎలా అంటే నాకు 2026కి వచ్చిన తర్వాత అంటే ఏ ఖండంలో మనకి 7 ఖండాలు అంటే 7 ఖండాలు ఏ ఖండం కూడా ప్రశాంతంగా ఉండట్లేదు. ఎప్పుడూ ఒకప్పుడు అక్కడ అగ్ని రాజుకుంటూనే ఉంది. ఇవన్నీ ఇష్యూస్ ఇప్పుడు మెయిన్ గా మనకి కొట్టాడుకునేది ఆయిల్ కోసమే. ఆయిల్ రిసోర్స్
తర్వాత ఇండియా పాకిస్తాన్కి ఇప్పుడు ఉన్నది ఏంటంటే వాటర్ రిసోర్స్ మీద. అవును. సో ఇప్పుడు ఏంటంటే నాకు వరల్డ్ వార్కి ఇవన్నీ ఏమైనా దారి తీసే అవకాశాలు ఉంటాయా? చెప్పుకుంటే ఇందాక ఆయిల్ అన్నావు కదా, మనకి వెనెజులా కూడా ఒక చిన్న సంబంధం ఉంది. ఓకే. మన ONGC ఉంది కదా, అవును, వీళ్ళకి సంబంధించిన ఒక మన ప్లాంట్ అక్కడ కూడా ఉంది, ONGCకి సంబంధించి. వెనెజులా కూడా, అంటే మనకి ఫ్రెండ్లీ రిలేషన్ అది. అక్కడ నుంచి కూడా మనకు కొంచెం భారీ మొత్తంలో వచ్చేది. ఇతను ఎప్పుడైతే వెనెజులా మీద దాడి చేశాడో అప్పుడు మన దగ్గర కూడా పెట్రోల్ హైక్స్ ఇవన్నీ పెరగడానికి ఒక పరోక్ష కారణం ఇతనే చెప్పాలి అంటే. ఇప్పుడు ఈ ఫైట్ అంతా కూడా ఒక థర్డ్ వరల్డ్ వార్కో లేకపోతే ఇంకో దేనికన్నా లీడ్ చేస్తుంది. ఆల్రెడీ కొట్టుకు చేస్తున్నారు మిగతా దేశాలన్నీ. భారీ ఎత్తున జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి జరుగుతూ ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంకా ఎండవట్లా. అది ఎప్పుడో 2021లో ఉక్రెయిన్ 4 years అయినా 5 years అయినా అది కొనసాగుతూ ఉంది. మధ్యలో ఇజ్రాయెల్ కూడా. ఈ ఉక్రెయిన్ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికా ఒకవేళ ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తుంది. నాటో దేశాలు 32 నాటో దేశాలు, ఈ నాటో దేశాల్లో ఏవైతే చమురు కోసం ఏదైతే వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలు ఉన్నాయో, ఒక దేశం అంటే ఎవరు వచ్చినా కూడా మిగతా దేశాలన్నీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలనేది. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అయితే రష్యాకి దెబ్బ, రష్యాకి బార్డర్ కానుకుని ఉంటుంది. సో ఇది కూడాను ఉక్రెయిన్ రష్యా వార్ సందిగ్ధంలో పడ్డానికి, ఆగకపోవడానికి అమెరికా వెనక నుంచి తోస్తున్న ఒక వాళ్ళ ఈ ఆర్మీని కూడా పంపారు. వాళ్ళ ఆర్మీని కూడా పంపారు. మీకు కావాలంటే మేము మిజైల్స్ కూడా ఇస్తాము, నువ్వు విచలవిడిగా దాడులు చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళని రెచ్చగొట్టి ఇచ్చింది. అంతవరకు వెళ్ళింది. అంటే ఎవరెవరు ఏ దేశాలు అయితే కొట్లాడుకుంటున్నాయో అందులో ఒక దేశానికి వీళ్ళు వెళ్ళి మేము మద్దతు పలుకుతా, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలో లేకపోతే ఇంకేవో వీళ్ళకి ఇస్తా, ప్రోత్సహిస్తుంది. అంటే యుద్ధాన్ని మాత్రమే నువ్వు ప్రోత్సహిస్తున్నావు, మనుషుల మధ్య విభేదాలని పెంచుతున్నావు, నీ దేశంలో మిగతా వాళ్ళు వచ్చి బతకలేని సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తున్నావు, వాళ్ళ దేశంలో కూడా వాళ్ళకి మిగతా దేశాలతో ఉన్న సంబంధాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ఇట్లాంటివన్నీ కూడా అంటే సింపుల్ చెప్పండి, ఒక పిచ్చోడి చేతిలో ప్రపంచం కొనసాగుతూ ఉంది. పిచ్చోడి చేతిలో ప్రపంచం ఉంది. నిజంగా పిచ్చోడు. నువ్వు తీసుకునే నిర్ణయాల పట్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, బాగుపడింది ఎవరున్నారు? నీ దేశం కూడా బాగుపడట్లా, అక్కడ బాగుపడట్లా. నీకు అదేంటి మళ్ళీ మొన్న అయితే సినిమాల పైన ట్యాక్స్ 100%, అక్కడికి వెళ్ళి షూటింగ్ 100%. అందుకే అది ఇంకా ఈ పర్సెంటేజ్లు లేవు. పోనీ ఏమైనా ఈ ఎక్స్పోర్ట్ల గురించి మాట్లాడితే 50%. అసలు ట్యాక్స్లా ఏ దేశం అన్నా వేస్తుందమ్మా 50% ఇట్లా ట్యాక్స్లు? ఎవరు వేయరు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రతి దేశానికి అవసరం. నాకు అవసరమైన నీ దగ్గర ఉంటుంది, నీకు అవసరమైన నా దగ్గర ఉంటుంది. ఒకప్పుడు డబ్బులు లేని రోజుల్లో సరుకులు ఇచ్చుకునే బతికిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి టైంలో నీకంటూ ఆ రిలేషన్స్ ఉండాలి. ఎందుకు పెట్టుకున్నాం మనం ఎంబసీలు అక్కడ? ఎందుకు పెట్టుకున్నాము విదేశాంగ మంత్రుల్ని? ఆ విదేశాంగ మంత్రి వచ్చినా కూడా వాళ్ళు కూడా వంకర తింకరగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంది. నువ్వు ఒక విదేశాంగ మంత్రి ఇంకో దేశానికి వెళ్ళావంటే అక్కడ సంధి కుదుర్చాలి. కానీ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టిపోతున్నారు. నీ సంగతి అంతు చూస్తా, తేలుస్తా అని వెళ్తున్నారు. ఏం తెలుస్తుంది, ఏం చేస్తా అంటే అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను నేను. అంటే మళ్ళీ అట్లా అన్నారా అని అనడానికి కాదు, ఒక లాంగ్వేజ్ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఈ ఆపడానికి గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ కొంతమంది ఉంటారు, అన్ని దేశాలలోనూ ఉంటారు. మన అదృష్టం కొంది మన దేశంలో కూడా ఒక మనిషి ఉన్నాడు. కానీ మనం అతన్ని జోకర్గా చూస్తూ మన విలువలని మనమే చెడగొట్టుకుంటున్నాం. కానీ ప్రపంచ దేశాలు వాళ్ళ అసెంబ్లీకి పిలిచి గౌరవంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడేది విని ఓకేనండి దాని గురించి ఆలోచిస్తామని చెప్పి పంపిస్తున్నాయి. అది ఇప్పుడు నేను ఆయనకున్న వాల్యూ. కాకపోతే ఇక్కడ మనం ఆయనని అసలు ఎందుకు ఆయనని ఇక్కడ కింద చూపు చూడటానికి రాజకీయ ప్రోద్బలంగా ఆయనని అనగదొక్కే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారా? అదే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన అంటే దేవుడిలాగా అందరూ ఆయన కోటేశారు. ఆయన చనిపోయారు సడన్ గా. మాకు ఆధిపత్యం కావాలి. ఆ టైంలో మీరు అన్నట్టుగా కే పాల్ గారు మంచి ఫండ్స్ తేయగలిగే వ్యక్తి. ఆయన కనుక బాగా ఫండ్స్ తెచ్చి బాగా ఖర్చు పెడితే ఒకవేళ ఆయన గెలుస్తాడేమో అన్న భ్రమలో ఉండి అతన్ని అదే పనిగా దాడి చేసి జోకర్ని చేశారు. ఆ జోకరిజం ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. థ్యాంక్ యూ.